ఏమైందిరా? అందుకే వాడిని ప్రేమించినట్టు నటించా, నా అవసరాలకి యూజ్ చేసుకున్నా. జరిగింది ఇది ఎప్పుడైంది? అందుకే అంట ఇది లొట్టకాయలా అని. రీసెంట్ గా మంచిగా హిట్ అయిన సాంగ్ ఇది, ప్లేస్మెంట్ చేయాలని చెప్పి ఏదో ఒక సీన్ పెట్టి ప్లేస్మెంట్ చేయడమే. సీన్ కోసం పాట పెట్టారు, ఇది పాట కోసం సీన్ రాస్తారు అట్లా ఉంటుంది కదా. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈ రోజు మనం ఒక ఏమంటారు షార్ట్ సిరీస్ క్రియేట్ కాబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. చిన్నా రే చిన్నా అమ్మ తగ్గుతున్నట్టు చూడు రే చిన్నా. అమ్మారావే, ఒక్కోసారి వాళ్ళంతా మంచి యాక్టింగ్ చేసిన నవ్వొస్తుంది రావే అమ్మాయిల. అరే వాళ్ళు జీవిస్తున్నారా, ఎందుకు రా నవ్వుతున్నావు పాపం? ఆ డైరెక్టెడ్ బై అజయ్ ఆర్యర్ అనగానే ఏదో తెలియకుండా ఒక నవ్వు వచ్చేస్తుంది రావే. రే విక్రమ్ భయ అవుతున్నాను రా. సినిమాకి వెళ్దాం మాయా. సినిమా మ్యాచ్ అందరూ అక్కడ ఉన్నారు, మరి టికెట్లు నేను చూసుకుంటానులే మాయా. అలాగైతే ఓకే. ఏంటమ్మా ఎప్పుడు బాధ్యత ఈ అమ్మ క్యారెక్టర్స్ అయితే క్యారెక్టరైజేషన్ మస్తు రాస్తాడు రా. ఎట్లుంటారు అంటే ఇట్లా రూట్లెస్ గా, ఇట్లా చిల్లరగాళ్ళ కంటే గలీజ్ దారుణమైన చిల్లరగాళ్ళు ఉంటారు చూడు, అట్లా రాస్తాడు. అంతకన్నా చిల్లర గాడిని కేడలు ఇంకా దొరకడు అనమాట. వాళ్ళు ఇల్లనే ఉంటారు. అన్ని ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అనమాట. మంచిగా ఉంటే ఎక్స్ట్రీమ్ మంచోడు, చెడ్డోడైతే ఎక్స్ట్రీమ్ చెడ్డోడాడు. అది కూడా చూసినావా ఇప్పుడు ఎట్లయింది? వాళ్ళంతా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు కదా సినిమాకి వెళ్దాం మాయా అనుకుంటా. సడన్ గా మెల్ల స్లో బీజిఎం తీసుకొచ్చి ఒక ఎమోషనల్ సీన్ పెట్టింది, చూసినావా? అది 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 నా టేకింగ్ అంటే. ఇట్లా ఎగ్జాగరేట్ చేస్తాడు చూడు, నీ అమ్మ మస్తు ఏడుపు వస్తుంది, ఏడుపులో నుంచి నవ్వు వస్తుంది, అట్లుంటది. అందరికి నవ్వుకుంటే ఏడుపు వస్తే మనోడు ఏడ్చుకుంటే నవ్వు తెప్పిస్తాడు. ఏంటమ్మా వీడు ఎప్పటికి బాధ్యత తెలుసుకుంటాడు? మోడదక్క స్కూలే కదా, తెలిసి తెలియని వయసు అనుకుంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి అలాగే ప్రవర్తిస్తున్నాడు. కాలేజ్ వానికి ఏం బాధ తెలుస్తారా? వాడు మొన్నే స్కూల్ అయిపోయి కాలేజ్కి పోయినంట, ఆయనకేం తెలుస్తుంది చెప్పు బాధ అయితే? ఇంటర్ నిబ్బాడు. అదే కదా. నిబ్బాగాలు ఎట్లుంటారు రా, నిబ్బాగాల లెక్కనే ఉంటారు, చేయలేం దానికి. నువ్వు వాళ్ళని ఏమంటారు బాధ్యత తెలుసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చూడు బ్రో, అది నీ తప్పు. లేదా ఈ పరిస్థితుల్లో నేనేమైపోతానని భయపడాలో అర్థం కావట్లేదమ్మా. ఈరోజు చెప్పుకుంటూ వారు మాదిరి అమ్మ పేషెంట్, అమ్మా ఇంత మాదిరి, అమ్మా అమ్మా ఎన్నాచమ్మా, అమ్మా ఎన్ని మాదిరి అయిందమ్మా అమ్మ. అక్కడి నుంచే రెఫరెన్స్ అనమాట. అమ్మాయే సన్నగా అరనవ్వే. మీ పేరు ఆరాధన కదా? కాదు, ఎందుకు? ఏం లేదు, మీరు ఒప్పుకుంటే జీవితం అంతా నా గుండెలో పెట్టుకుని ఆరాధిద్దామని. ఈ డైలాగ్ రా ఆయన, ఏది మారినా ఈ రూత డైలాగ్ మాత్రం అస్సలు మారేరా. అదే ఏం లేదు, మీరు ఒప్పుకుంటే జీవితం అంతా నా గుండెలో పెట్టుకుని ఆరాధిద్దామని ఉంది. నాకు కూడా నిన్ను చూస్తే ఉతికారేయాలని ఉంది. పోయి పక్కెళ్ళి ఆడుకోరా. రైమింగ్, ఆ టైమింగ్, వావ్ వావ్ వావ్. ఎలా రాస్తావురా నువ్వు ఇలా? క్లాస్ క్లాస్కి వెళ్ళాలంటే ముందు చదవచ్చు ఉండాలిగా మామా. నిజమే మామా, 10th లో ఎన్ని మార్కులు వచ్చాయండి? వాళ్ళ మొహాలు చూస్తే అర్థం కాదు. ఆడు ఈ డైలాగ్ చెప్పిండు 10th లో ఎన్ని మార్కులు వచ్చాయని. రే ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది, అసలు లాంగ్వేజ్ లో మార్క్స్ కూడా రాలేవంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వాళ్ళ మొహాలు చూస్తే అర్థం కావట్లే, జస్ట్ పాస్ కావాలి. కాదు, వీళ్ళ ముఖాలు చూస్తే ఏమర్థమవుతుంది తెలుసా నాకు? ఇంటర్ 4వ సారి రాస్తున్నట్టు అర్థమవుతుంది. జస్ట్ ఫెయిల్ కాదు మీరు. నేను చదువులో బ్యాక్ బెంచ్ చేసే, కానీ మిగతా వాటిలో ఫ్రంట్ వారియర్స్. వారియర్సా? ఎక్కడ పెట్టుకోవాలరా ఈ డైలాగ్? ఎక్కడ పెట్టుకోవాలరా? ఈ 5th క్లాస్ చూడు, అద్దాలు పెట్టుకుంటాడు, కానీ మిగతా వాటిలో ఫ్రంట్ వారియర్స్. సాగేదిరా నాయన. నువ్వు నీ పిల్ల పిల్ల బచ్చనాయన.
ఫ్రంట్ వారియర్సా దేంట్లోరా అమ్మాయిలతో పులిహార కలపడం ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ చిల్లర వాళ్ళ కాదన్న టాలెంట్ ఉందిరా, మీకేముందిరా? వాళ్ళ అక్షరాలు చదవకపోయినా పర్వాలేదు, కనీసం పులిహోరలా కలుపుతారు. ఎస్, కలపడం ఇస్ అన్ ఆర్ట్. మీరు అటు ఇటు కాకుండా ఉన్నారు. కలపడం అంత ఈజీ పని ఏం కాదులేండి. ఇఫ్ కలపడం ఇస్ ఆర్ట్, అవర్ సాయి ఇస్ పికాసో. కలపడం ఇస్ అన్ ఆర్ట్, సాయి ఇస్ అన్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇట్. ఆ స్మార్ట్ ఎవరికి లేదు, అందగాదు. ఇప్పుడు ఏం చేద్దాం రా మామా, బైక్ రేస్ రా. మేము గెలిస్తే అరే లైసెన్స్ ఉందా అసలు మీకు? కాళ్ళంతేయారా, కాళ్ళని అందుతాయారా? సైకిల్ రేస్ అన్న పెట్టుకుర్రా, కనీసం అదే కదా. సింక్ అని ఉంటది. మీరు స్వీట్ 16 ఉన్నారా, లైసెన్స్ అయినా 18 years కి వస్తుంది. మీరు అప్పుడు బైక్ రేస్ లేదురా మీకు బొచ్చిగా? అయ్యో, బైక్ రేస్ రా. మేము గెలిస్తే మీ ఇష్టం రా. అరే ఆ బుడ్డోడు రా, వాడు ఎంత కాదు, ఆడు బుడ్డోడు, వాడు ఎంత చూడు, మీకు గెలిస్తే అంట. నీకు సైకిల్ కే కాళ్ళు అందవు. ఆ. ఎందుకురా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? అరే ఆ 4 అడుగులు ఎంకలేసిండ్రు అంతే, అప్పుడు బైక్ మీద వచ్చేసిండు. ఏంది అసలు ఎలివేషన్ ఏంది? వామ్మో వామ్మో. కాదు కట్టు కొడితే ఇదేంది, ఆపడం ఏంది, బండి ఆపడం ఏంది? అదే కదా అసలు, ఆడు ఏదో కాలం బండి ఆపేసినట్టు ఆడు చూడు. ఇంకా కనిపెట్టి ఒకసారి. ఓకే ఓకే, నువ్వు ముందే ఆపి, అది నాచురల్ గా లేదు నాన్న, ముందే ఆపినట్టు ఉంది అది. ఆడు ముందే బ్రేక్ కొట్టేసినాక ఆడు వచ్చి కట్టి కొట్టి వేయడు ఆడు. నువ్వు ఊరా అని చెప్పి అయినట్టుంది అది. అదే కదా. అసలు ఆ బైక్ అన్నా అందారా అంత కాన్ఫిడెంట్ గా రేస్ చేసింది? అయ్యో, ఎన్ని 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 దారుణాలు సార్. ఏరా అంజే, మీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? యుద్ధం కూడా జరిగిందా ఈడ? ఒరే ఒక్క నిమిషం ఆగావు, ఆ ఫైటింగ్ సీన్ చూడు. అరే పిల్ల కుత్తా, సరే ఇందుకేరా నేను బూతులు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా మిమ్మల్ని యూస్ చేసేరా. అయ్యా, ఆర్ఎన్జీ ఇంత చెత్త ఫైట్ కొరియోగ్రఫీ చేసిండా? అదే కదా. అగో ఆడు గుడ్కా ఇచ్చినట్టుంది, ప్యాంట్ మీద రక్తం లెక్కనే లేదు. అమ్మాయి ఏం టార్చర్. ఇప్పుడు గొడవలేరా, తర్వాత రేపులు మరలు కూడా చేస్తాడు చూడు. ఆయన తండ్రి లేని ఈడే ఈ మొత్తం యూనివర్స్ లో ఈడే అట్లాంటి క్యారెక్టర్ ప్లే. అదే కాదు, ఆయన దానికి దీనికి సంబంధం లేదు. వాడు ఏదో రేస్ ఉండే గెలిచిర్రు, అయిపోయింది, అంత అయిపోయింది. దానికి వీడు మర్డర్లు అంటుండు, రేపు అంటుండు, అది కూడా సిగ్గు పడుకుంటే వెళ్తుండు. చూసినావా? వీడు ఎక్సైటెడ్ ఎందుకు అవుతాడు? ఆయన తండ్రి లేని పెంపకం కదా. రే మెకానిక్, బళ్ళు రిపేర్ చేయడం కాదు, ఇంటికి వెళ్ళి మీ తమ్ముని రిపేర్ చేయి. ఆపరా, ఏం డైలాగ్ రా నాయనా. వండర్ఫుల్ వండర్ఫుల్. కాదు అసలు వాడంతల వాడు పాపం మన పని ఏదో, వాడు స్కూటీ ఏదో రిపేర్ చేస్తున్నాడు రా. వాడిని వచ్చి గెలికి మరి మెకానిక్, అరే మెకానిక్ బండ్లు రిపేర్ చేసుకోండు కాదు, పోయి మీ తమ్ముడిని రిపేర్ చేసుకోవాలంట. తమ్ముడిని కాదు, ఫస్ట్ మీ స్క్రిప్ట్ ని రిపేర్ చేసుకోరు మీరు. అదే 16 ఏళ్ల వయసు. మన గొడవ ఏదో అయిందంట. అవును, అయితే ఏంట్రా? ఆ కుర్రోడికి ఏదైనా జరిగితే ఏం కాలేదుగా. అయినా నువ్వెందుకు అంతలా ఫీల్ అయిపోతున్నావు? నాకేమైనా చూసుకోవడానికి నా ఫ్రెండ్స్ ఉన్నారులే. చెడగొడుతుంది వాళ్ళే కదా. నా ఫ్రెండ్స్ ఏదైనా అన్నావు? అది మెయిన్ ఈ సాయిగాల నాటలను చూసి అందరు ఎగురుతారు. అమ్మా మా రే మాయా, ఏంటి మాయా వీడు? రే మాయా, ఏమైందిరా? అందుకే వాడిని ప్రేమించినట్టు నటించా, నా అవసరాలకి యూజ్ చేసుకున్నా. జరిగింది ఇది ఎప్పుడైంది? అందుకే అంట ఇది లొట్టకాయలా అని. అరే ఆ సాంగ్ ప్లేస్మెంట్ చేయాలి అని చెప్పి, రీసెంట్ గా మంచిగా హిట్ అయ్యే సాంగ్ ఇది, ప్లేస్మెంట్ చేయాలని చెప్పి ఏదో ఒక సీన్ పెట్టి ప్లేస్మెంట్ చేయడమే. సీన్ కోసం పాట పెట్టరు, ఇది పాట కోసం సీన్ రాస్తారు, అట్లుంటది. అదే కదా. అయినా ఈయనకి కాదు, అమ్మ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతుందని లేదు, దగ్గుతుందని లేదు, మెడిసిన్ ఇవ్వాలని లేదు,
ఈ బొచ్చిగానికి అంటే ఎవరో మోసం చేస్తే ఇంత ఫీల్ అవుతున్నాడు. అలా అన్నాడు టైర్లో పంచర్ లేస్తుంటే లేదు ఇంకి బొచ్చిగాడు. అరే ఇంటర్ నిబ్బి అట్లనే ఉంటారు రా భయ్. కాదు అయినా వీడు అసలు అమ్మాయిల దగ్గర ఉండే మొత్తం ఆ చిల్లరగాళ్ళతో ఉండే కదా. అదే కదా ఇప్పుడు ఇద్దరు ఉన్నారా? ఇద్దరికిలో కూడా ఇద్దరికిలో కూడా పట్టుకుందా? ఎస్ అదే పిల్ల కుత్త మొదటి నుంచి ఒకరు వెనకాల నుంచి ఒకరు ఓదార్చురా నాలు. ఓకే ఓకే. ఇద్దరు హగ్ చేసుకురా అని అడుగు ఇంకా. రే తమ్ముడు వచ్చిండు ఆ పిల్లను మర్చిపోలే. వచ్చిండు ఎడమ వచ్చిండు హీరో. అన్న వచ్చిండు. ఎంత మంది వదిలేసి ఉంటారు అన్నని. ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్తాడు వీడు ఇప్పుడు. అన్న ఇంత సింపుల్ గా ఎంట్రీ అయింది. అదే కదా ఒక బీజియం లేదు, ట్రైన్ రాలేదు. బీజిఎం అవన్నీ ఉండాలి కదా. ఎక్కడ పోయింది అసలు? ట్రైన్ బీజం ఒక బీజం లేదు, ఒక ట్రైన్ లేదు, ఒక బస్సు లేదు, కనీసం సైకిల్ కూడా లేదు. అదే కదా కనీసం ఉరుక్కుంట కూడా రాలే. కొంచెం కొత్తగా ఏదో ప్లాన్ చేసినట్టు చూద్దాం. ఆ పిల్లను మర్చిపోవాలంటే నేను చెప్పింది చేయరా. అన్న వదిలేసిండ్రు. ఎలాంటి బాధనైనా తగ్గించే మందు ఈ మందేరా. ఏయ్ రండి ఏయ్ చూసుకుని చాలు రండి రా. ఎవరైనా సరే అరే ఏం చెప్పాలరా ఆడ, ఏం చెప్తాడు రా, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటాడు రా అసలు ఈ సిరీస్ తోటి. అరే లాస్ట్ కి ఇస్తాడు రా. ఆగు నన్ను ఆపినవు, నువ్వు ఆగవా? ఆగు లాస్ట్ కి ఇస్తాడేమో. చూడు తమ్ముడు 16 ఏళ్ల వయసులో అందరిదే అంతే, నీది నాది ఒకే కదా. అండర్స్టాండ్? అది అదేదో వేరేలాగా ఉందిరా. అందరిది అంతే అంటే అదే కథ రా, అందరి స్టోరీ సేమ్ అదిరా. ఆడే పెద్ద 16 ఏళ్ళ లెక్క ఉంటాడు రా. నిజం చెప్పాలంటే వీళ్ళే పెద్ద ఊరు రా అన్నకంటే. నీది నాది ఒకే కదా. అండర్స్టాండ్? సాయి నీది కూడా అంతేనా? నాది ఆ కథ కాదు, నాది వేరే కథ. అరే వాడిది కథ కాదురా, రోతరా. ఓహో అచ్చా కథ కాదు, రోతల ఎపిసోడా? అరే ఈ చిల్లర కథ లేదురా అసలు. అజయ్ సిరీస్ లానే లేనే లేదు కదరా ఇది అసలు. అసలు ఆ చేజు లేవి, ఆ ట్రైన్ లేవి, ఆ బీజిఎం లేవి, ఆ ఎమోషనల్ డైలాగ్స్ ఏవి. అదే కదా ఫసలేదు. రియాక్ట్ కూడా ఫసలేదు మాకు. రియాక్ట్ అయిదామంటే కూడా ఏం లేదు ఆడ. ఏమైందిరా, ఎందుకు అలగొట్టారా నెత్తి? పుసుక్కునేదో మాట అంటే అంత వైలెన్స్ ఎందుకురా మరి? ఏం అల్లాడు పక్కన పోరుడు ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుండు? తెలుసుగా ఆడు పోరుడు ఎప్పుడు ఓవర్ యాక్టింగ్ ఆడు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అదిదా ఫ్రెండ్స్, అదిదా ఫ్రెండ్షిప్ అంటారు. తర్వాత నేను వెనకాలకి వెళ్ళి టింగ్ 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 అని పెట్టి పోతారు. అట్లా ఏదిరా ఇప్పుడే స్టెప్ టిడిన్ 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 అని చెప్పి ఇప్పుడే స్టెప్ కదా. అన్నయ్య ఆడికెళ్ళి రావాలి. అట్లా వస్తాడు రా. ఈయనకి కొట్లాట పడితే 2 రోజుల తర్వాత గొడవ తెలిసింది. అప్పుడే ఇట్లా బియర్ బాటిల్ నెత్తి మీద వలగొట్టగా చేసిండు అన్నయ్య. కాదు పొద్దున కొట్లాడితే రాత్రి దాకా తెలిసింది రా సాయంత్రం వరకు. ఇప్పుడేమో జస్ట్ కొట్లాటైనా నెక్స్ట్ సెకండే వెళ్ళిపోయారు, ఫ్రెండ్స్ వెళ్ళిపోయారని కూడా తెలిసింది. అప్పుడే వచ్చేసి ఇప్పుడు బియర్ బాటిల్ తీసుకుంటాడా? రామారా ఇంకేముంది, కెమెరా యాంగిల్ అది పెట్టిరంటే అయిపోయి అదే అర్థం చేసుకోవాలి. ఇక ఈ త్యాగాలేంటారా? త్యాగాలు మాత్రం మారలేదురా, ఏదైనా మారిందేమో కానీ. వితౌట్ డైలాగ్ ఇట్లా సీన్ రాస్తారని ఫస్ట్ టైం రవి మైండ్ పోయింది. అంటే షార్ట్ సిరీస్ లలో షార్ట్ ఫిలిం కూడా కాదు. అంటే ఇలాంటి డైలాగ్ లేకుండా ఎమోషనల్ ఎట్లా చేయాలి అంటే అజయ్ ఆర్యన్ సిరీస్ అంతే. కానీ ఎమోషన్ గా వస్తుంది. ఎమోషన్ వస్తుందా? అమ్మడారా, నీకు అమ్మ మీద ఉన్న ప్రేమ అన్న మీద లేదారా? వీడికి అమ్మ మీద ప్రేమ లేదు, ఇంకా అన్న మీద ఎడికి వస్తుంది.
ఆయనకి అన్న మీద లేదు, అమ్మ మీద లేదు, పిల్ల మీద ఉంది. ఎవరో అదే కదా. పిల్ల మీద పిల్ల మీద కన్నా అజయ్ ఆర్యన్ మీద ఎక్కువ ఉంది. లుంగి కట్టుకొని వచ్చినందుక. ఎస్. నేను సొంత బిడ్డలోనే చూసుకున్నాడు కదరా. సొంత బిడ్డ అది కూడా ఇప్పుడే చెప్పాలా? సొంత బిడ్డలోనే చూసుకున్నాడు కదరా. అవును, నువ్వు నాకు పుట్టలేదు. అందుకే కాదు అందుకే ఇంత మాదిరి ఒక టెస్ట్ పెడతాడు చూడు, వెళ్ళిపోతుంది ఇట్లా లోపలికి, వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ నాకు డౌట్ ఉంది, మీకు ఎందుకు ప్రేమ లేదు ఆమె మీద అమ్మ మీద అని చెప్పి. ఇప్పుడు అర్థమైంది. బాగుందనా? నిజం బాగుంది. అమ్మ ప్రేమ చూడాలంటే అమ్మకే పుట్టిన అవసరం లేదు, ఒక అండగా వాడు చూపించాడు. సాక్రిఫైసింగ్ మ్యూజిక్ వేయాలి కానీ ఎలివేషన్ అండ్ మ్యూజిక్ అంటే అన్న గురించి సెలబ్రేట్ చేస్తున్నారు కదరా అక్కడ. అది ఆ దేవుడు పంపిన అన్నయ్య అది నా ఆకలి చూసి అమ్మాడు. మనోడు సెట్టింగ్ వేరే లెవెల్ ఉంది రా. జైలు నుండి కూడా లాయర్ ని సెట్ చేసుకున్నాడు, చూసినావా? మొత్తం వేరే ఉందిగా. లాస్ట్ కి ఏమన్నా టచ్ చేస్తాడు రా బై. ఏది లేకపోయి సిరీస్ మొత్తంలో ఏం లేకపోయినా లాస్ట్ కి ఎమోషనల్ టచ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. కడుపులో తిప్పుతున్నట్టుంది. అది ఏమైంది సాయి, ఎమోషన్ కాస్త మోషన్ అయ్యేలా ఉందా నీకు? కంప్లీట్ చేద్దాం, కంప్లీట్ చేస్తాం ఫస్ట్. కంప్లీట్ చేసినాక మోషన్ వెళ్ళిపో, ఇప్పుడు వద్దు, బాగోదు, వాసన వస్తుంది. ఆశలు తీర్చే నాన్నయ్యాడు తానే. అమ్మ అన్నయ్య, ఓంకార్ అన్నయ్య గుర్తుకొచ్చింది నాకు సడన్ గా. కాదు, అమ్మ అన్నయ్య ఒక ఆర్యన్ అజయ్. ఎప్పటికీ మర్చిపోలేము. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఏడుపు వస్తుంది కళ్ళల్లో ఏమంటారు కాదు, ఈ మధ్య యాక్టర్స్ అందరు గ్లిజరిన్ వేసుకుంటలేరంట. యూట్యూబ్ లో ఆర్యన్ సిరీస్ చూస్తుర్రా? ఆర్యన్ షార్ట్స్ చూస్తారు అనమాట, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎమోషన్ వచ్చింది అప్పుడా? ముష్టి పచ్చడే కొనలేకపోతున్నా, నువ్వే పడరా. గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి?